హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను లావణ్య ఫ్రమ్ లావణ్యస్ లైఫ్ స్టైల్. ఈరోజు ఇంట్లో ఉన్న వస్తువులతోటే పెద్దగా హడావుడి ఏమీ లేకుండా ఎగ్లెస్ కేక్ చిన్నగా బౌల్స్లో తయారు చేసి చూపిస్తానండి. సో ముందుగా అయితే వీటి కోసము మైదాని ఒక 1.5 కప్ అయితే తీసుకున్నానండి. దాంట్లోకి బేకింగ్ పౌడర్ 1 స్పూను, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసేసుకొని జల్లించుకున్నానండి. ముందుగా అయితే జల్లెడలోకే వీటన్నింటిని వేసేసుకొని స్పూన్తో మిక్స్ చేసేస్తూ జల్లించుకున్నాను. మనం మార్కెట్లో నుంచి తెచ్చిన తర్వాత ఫ్రెష్గా ఉన్న పిండి అయినా సరే జల్లించుకోవాలండి. ఎందుకంటే మనం కేక్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏమీ లమ్స్ లేకుండా ఉండడానికని చెప్పేసి మనము బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా ఎట్ ద సేమ్ టైం మిక్స్ అయిపోయి 2 కలిసిపోతాయి, 3 కలిసిపోతాయి. కాబట్టి ఈ విధంగా జల్లించుకొని పెట్టుకున్న తర్వాత దాంట్లోకే గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ని కూడా తీసుకోవాలండి గ్రైండ్ చేసుకొని. సో దాంట్లోకి 1 కప్పు పెరుగు కూడా తీసుకొని అందులోకి మనకి ఇష్టం ఉన్న ఎసెన్స్ అయితే వేసుకోవాలండి. నేనైతే ప్రజెంట్ చాక్లెట్ ఎసెన్స్ తీసుకొని మిక్స్ చేసేసుకొని కలుపుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఆల్రెడీ ఈ కప్లో ఆయిల్ వేసిందే ఉంది కాబట్టి దీన్నే ఇంకా మౌల్డ్ చేయడానికని పక్కన పెట్టుకోవచ్చండి. ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా కొంచెము బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కనుక పాలు అవసరం ఉన్నంత కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఒక టీ గ్లాస్ వరకు అయితే పాలు పట్టినాయండి. సో పాలు కలుపుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నాన్ స్టాప్గా ఒక 5 మినిట్స్ అయితే బ్యాటర్ని కలుపుతూనే ఉండాలండి. స్పాచులతో కానీ లేదంటే మన ఇంట్లో ఉన్న ఏ స్పూన్తో అయినా సరే కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ అయితే కంపల్సరీ కలపాలి. మనం వేసుకున్న బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ అన్నీ కూడా మిక్స్ అయిపోయేటట్టుగా మనం వేసుకున్నవన్నీ కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే దానికి పిండినైతే కలుపుతూ యాక్టివేట్ చేయాలండి. నేను ఇదంతా చేస్తున్నప్పుడే నేను ఓవెన్ని ఒక 10 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకున్నానండి. 180 డిగ్రీస్లో ప్రీహీట్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత అన్నీ మనం ఏ బౌల్లో అయితే మనం వేసుకోవాలనుకుంటున్నామో వాటన్నింటికి ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని వాటిలోకి ట్రాన్స్ఫర్ చేశానండి. 1/2 వరకే వేసుకోవాలండి. మనం ఏ బౌల్లో అయితే వేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి ఒక 1/2 వరకే ఈ బ్యాటర్ని అయితే కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనము బేక్ చేసిన తర్వాత పై వరకు పొంగుతుంది కాబట్టి. సో నాకైతే ఎగ్జాక్ట్గా 1.5 కప్పుతో 4 బౌల్స్లోకి అయితే వచ్చాయండి. ఇది ట్యాప్ చేసేసుకొని మనం ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోకి 180 డిగ్రీస్లో ఒక 30 మినిట్స్ వరకు అయితే పెట్టుకున్నానండి. నేనైతే ఒక 10 మినిట్స్కి ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక వితిన్ 15 మినిట్స్లో అయితే బ్యాటర్ పైకి పొంగినట్టుగా అనిపించింది. నేను అప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నానండి. టైం అయితే అలాగే ఉంచాను. కాకపోతే 180 డిగ్రీస్ నుంచి 150 డిగ్రీస్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మిగతా టైం అంతా కూడా అయిపోయే వరకు బేక్ చేసేసానండి. అంతే. ఇంకా 30 మినిట్స్ తర్వాతనైతే ఇది చల్లారన అవసరం లేదండి. అలాగే స్పూన్స్ వేసేసి ఇచ్చామంటే గబగబా తినేస్తారు, ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా. నాకు అదే జరిగింది. 4 బౌల్స్లో పెట్టాను కదా, ఇవి 3 చూపిస్తున్నాను. ఎందుకంటే ఒకటి తీయగానే ఒకటైతే కంప్లీట్ అయిపోయిందండి మేము తినడం వల్ల. సో వేడిగా ఉన్నప్పుడు కూడా చాలా బాగుందండి ఇదైతే. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో చెప్పండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కూడా. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.